You may go through seasons of problems, seasons of pain, seasons of dryness, problems in the season లో నుంచి ఒకవేళ మీరు వెళ్తూ ఉండొచ్చేమో, బట్ యూ విల్ నెవర్ బి అవుట్ ఆఫ్ ద సీజన్ ఆఫ్ గాడ్స్ గ్రేస్. సో ఆయన కృపలేని సీజన్ లో ఆయన మిమ్మల్ని ఎంటర్ అవ్వనివ్వడండి. Be strong in the power of his might. Be strong in the power of his might. Praise the Lord once again. Greetings to you all in Jesus' name. Ebenezer. ఆయన మన ఎబినేజర్. He is our Ebenezer. ఇంతవరకు మనలను కాపాడిన దేవుడు. Thus far the Lord has helped us. మీ లైఫ్లో, మీ జీవితంలో ఈ ఎబినేజర్ మూమెంట్స్ ఉన్నాయా? I want you to take pause and think about those moments where God has intervened in your life. మీ జీవితంలో దేవుడు జోక్యం చేసుకున్న రోజులు, దేవుడు జోక్యం చేసుకున్న పరిస్థితులు ఉన్నాయా? Where God has intervened in your life. There are moments where God has, maybe you thought that you wouldn't survive that season, but God showed up. But God, these are what I call these is but God moments. But God moments and Ebenezer moments. What is your Ebenezer moment today? మీ జీవితంలో ఎబినేజర్ మూమెంట్స్ ఏమున్నాయి? మెనీ టైమ్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ లైక్ వీఆర్ హ్యూమన్ బీయింగ్స్, వీ టెన్ టు థింక్ అబౌట్ ద నెగటివ్ వాట్స్ హ్యాపెనింగ్. మేబీ ఇఫ్ యు ఆర్ ఇన్ అ సర్కమ్స్టాన్స్ వేర్ యు ఆర్ గోయింగ్ త్రూ అ సీజన్ ఆఫ్ స్టార్మ్, వేర్ యు ఆర్ గోయింగ్ త్రూ అ టైమ్ ఆఫ్ డిలే, వేర్ యు ఆర్ గోయింగ్ త్రూ అ టైమ్ ఆఫ్ వెయిటింగ్. మీరు ఒకవేళ ఈ సీజన్ లో ఉన్నారేమో, టైమ్ ఆఫ్ వెయిటింగ్, టైమ్ ఆఫ్ స్టార్మ్, టైమ్ ఆఫ్ పెయిన్ maybe you are going through. I want you to pause and reflect. I want you to pause and think, look back and see, this is my Ebenezer. Lord, you have helped me. You have brought me this far. If you were not there, I wouldn't have survived. I wouldn't have come this far. నువ్వు లేకపోతే నేను ఇక్కడ దాకా రాలేను ప్రభువా, నన్ను ఇక్కడ దాకా నడిపించిన దేవా నీకు వందనాలు అని చెప్పి I want you to take time and thank God for those moments where you saw God's hand in your life. You saw God's help, God's intervention in your life. Hallelujah. Maybe they may not be so loud. There may be silent moments, there may be quiet moments, but God showed up and that is a big moment for you. అవి చాలా పెద్దగా అనౌన్స్ చేసి చెప్పే విషయాలు కాకపోవచ్చు, అది సైలెంట్ గా మీ హృదయంలో మీకు మాత్రమే తెలిసి ఉండొచ్చు, బట్ దట్ ఈస్ అ బిగ్ మూమెంట్ మీకు కదా అండి. సో హీ ఈస్ ఎబినేజర్, హీ ఈస్ దేర్ విత్ యూ. సో బ్యూటిఫుల్. హౌ డిడ్ దే కమ్ టు దిస్ ఎబినేజర్ మూమెంట్? ఈ ఎబినేజర్ మూమెంట్ కి వారు ఎలా వచ్చారు? ఆఫ్టర్ అ లాంగ్ డిక్లైన్ ఆఫ్ దేర్ స్పిరిచువల్ లైఫ్, లాంగ్ సీజన్ ఆఫ్ దేర్ రిబెలియన్ అండ్ దేర్ స్టబర్నెస్, చాలా కాలం వారు రిబెల్ అయ్యారు, దేవునికి స్టబర్న్ గా ఉన్నారు, చాలా కాలం వారు దేవునికి తిరుగుబాటు చేసిన స్థలంలో ఉన్నారు. ఆఫ్టర్ అ లాంగ్ సీజన్ ఆఫ్ కాంప్రమైజింగ్ లైఫ్స్ వారు జీవిస్తూ ఉన్నారు. అవన్నీ పక్కన పెట్టి ఆఫ్టర్ ట్రూ రిపెంటెన్స్ దే సా దిస్ ఎబినేజర్ మూమెంట్, దే సా గాడ్స్ ఇంటర్వెన్షన్. నిజమైన పశ్చాత్తాపము తర్వాత వారు దేవుని యొక్క హస్తాన్ని వారు చూశారు. నిజమైన పశ్చాత్తాపము. We all need this true repentance. If you really want to see God's hand in your life, if you really want to see God's power working in your life, I told many of us, like there are people who would ask me questions, Sister Joyce, I'm going to church, I'm fasting, but why I'm not able to see the answer? నేను చర్చ్కి వెళ్తున్నాను, నేను ఫాస్టింగ్ ఉన్నాను. I prayed for people for jobs అండి. నమ్ముతారా? నేను పీపుల్ కోసం, జాబ్స్ కోసం ప్రేయర్ చేశాను. I prayed for people, for some of them I fasted and prayed. ఫాస్టింగ్ ఉండి కూడా ప్రార్థన చేశాను. ప్రవ్వా చాలా కాలం నుంచి లేదు జాబ్. I'm not telling that this is for everyone. ఇది అందరికీ అని నేను చెప్పట్లేదు. ద ఎగ్జాంపుల్స్ దట్ ఐ హ్యావ్ ప్రేయర్ చేసినప్పుడు దే థాట్ జాయ్ సిస్టర్ ప్రేయర్ చేశారు, నేను ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేసుకున్నాను, ఇంటర్వ్యూకి వెళ్తున్నాను, జాబ్ వచ్చేస్తుంది, రైట్? సో ఒక బ్రదర్ మొన్న టెస్ట్ మేనేజర్ చాలా హోప్ఫుల్ గా ఇంటర్వ్యూకి వెళ్ళారు, సిస్టర్ కూడా ప్రేయర్ చేశారు, ఇంటర్వ్యూకి వెళ్ళారు, వెళ్ళిన తర్వాత జాబ్ రాలేదు. హీ వాజ్ సో డిసప్పాయింటెడ్, చాలా డిసప్పాయింటెడ్. సో హీ సెడ్ ఇన్ హిస్ టెస్టిమనీ ఆఫ్టర్ దాట్ మొన్న తనకి ప్రమోషన్ వచ్చింది. చాలా టఫ్ ఎగ్జామ్, బట్ టఫ్ ఇంటర్వ్యూ, బట్ హీ వాజ్ క్వాలిఫైడ్ అండ్ హీ గాట్ ప్రమోటెడ్. ఇప్పుడు చెప్తున్నారు, ఏమని చెప్తున్నారంటే, లాస్ట్ టైం నాకు రాకుండా ఉండడం మంచిదైంది, ఎందుకంటే నాలో నేను సరి చేసుకోకుండా ఉండేవాడినేమో. I thank God that I didn't get that promotion last time. I thank God that I didn't get that offer last time. Last time నాకు ఆఫర్ రాకపోవడం మంచిదైంది. That closed door opened my eyes. That's what he said, and that's amazing
amazing. I really thank God for brothers and sisters like this who would honestly share their testimonies and honest గా షేర్ చేసుకున్నారు. Brother, I'm telling you, my dear brothers and sisters, some closed doors will open our eyes, and I really thank God. So instead of open doors or blind eyes బదులు closed doors మన eyes ని open చేయడం చాలా మంచిది. When you face those closed doors, you will realize that should not depend on people but upon God, and you should be thanking God even for that unanswered prayer. You should be thanking God even for that closed door. So Sister Joyce prayer చేశారు, నేను కూడా ప్రేయర్ చేసుకున్నా, జాబ్ రాలేదు. ఏంటి ప్రభా, what next? And then he himself said, he examined and God showed something and he said, I should come out of this. I have been living a compromising life. నేను కాంప్రమైజింగ్ లైఫ్ జీవిస్తున్నాను. దేవుడు ప్లస్ నా ఐడల్స్ అంటే నేను ఈ విగ్రహాల గురించి మాట్లాడట్లా. దేవుని కంటే ఎక్కువగా ఏ స్థానం ఇచ్చామో అవి ఐడల్ అయిపోతాయి మన హృదయంలో. ఐఎమ్ లివింగ్ ఎ కాంప్రమైజింగ్ లైఫ్. సో దేవుడు నా విగ్రహము, దేవుడు లోకము, గాడ్ అండ్ ద వరల్డ్, గాడ్ అండ్ ఐడల్. హీ లివ్డ్ ఎ కాంప్రమైజింగ్ లైఫ్. దట్స్ వై హీ లాస్ట్ హిస్ బ్లెస్సింగ్. ఆ బ్లెస్సింగ్ పోగొట్టుకున్నాడు. అండ్ దెన్ హీ అండర్స్టూడ్. హీ టోల్డ్ దట్ ఇన్ దట్ టెస్టిమనీ హీ సెంట్ అబౌట్ హిస్ ప్రాబ్లమ్ and he said that I replied him only one word, stop it, something like that. I replied, and that awakened him. And after a series of counseling, he repented and he came out of that, and now he is experiencing amazing blessings. My dear brothers and sisters, this is just one example. I'm honest ga cheppadu kabatti I'm quoting his example, but there are many people that I prayed and counseled behind the scenes and said, this is not right. If you don't come out, you will not experience. దీనిలో నుంచి బయటకు రాకపోతే మీరు ఎక్స్పీరియన్స్ చేయలేరు అని చెప్పినప్పుడు కరెక్ట్ చేసుకుని బయటకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, కరెక్ట్ చేసుకోకుండా దాంట్లోనే ఉండి ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు. So what I'm trying to say is, we all are human beings. Nobody is perfect. I'm not perfect. Nobody is perfect. But we should not be there. We should not be there in our imperfections. We should not be there in our failures. Our failures la imperfections lo undakoodu. We should always come out of that and walk in the maturity. బయటకు వచ్చి ఆ మెచ్యూరిటీ లో నడవాలి. సో ఇక్కడ ఇజ్రాయేలీలు they were having Ashtaroth. They were having the Ark of the Covenant of the Lord. అక్కడ దేవుని యొక్క బలిపీఠము మందసము ఉంది వారి దగ్గర. కానీ వారి దానితో పాటు ఆ ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ తో పాటు అక్కడ అష్టరోత్ దేవతలు, బయలు దేవతలు వాళ్ళు పెట్టుకున్నారు. చూడండి, కెరూబుల మధ్యలో ఆసీనుడైన దేవుడు వారి మధ్యలో ఉంటే వారు ఎందుకు మహిమను చూడలేకపోయారంటే వారు దేవతలను కూడా పెట్టుకున్నారు. ఇంత గొప్ప దేవుడు, ఇంత మహిమ కలిగిన దేవుడు వారి మధ్యలో ఉంటే వారు ఎందుకు చూడలేకపోయారు? వై దే వర్ నాట్ ఏబుల్ టు సీ అనుకోవచ్చు. ఏమో సిస్టర్, అప్పుడప్పుడు పూజలు చేస్తాను సిస్టర్. చూడండి అమ్మ, దేవుని మహిమ నిజంగా చూడాలంటే యూ హ్యావ్ టు బి రియలీ కాన్సిక్రేటెడ్. దేవుని మహిమ, గాడ్ విల్ నాట్ షేర్ హిస్ గ్లోరీ విత్ ఐడల్స్. ఆయన మహిమను విగ్రహాలతో ఆయన షేర్ చేసుకోడు, అంతే. ఆయన మౌనం అయిపోతాడు, సైలెంట్ అయిపోతాడు. నువ్వు ఇక్కడా మోకరించి, అక్కడా మోకరించి, ఇక్కడా చేసి అక్కడా చేస్తే నువ్వు ఆన్సర్ చూడలేవు. యూ కెనాట్ సీ ద ఆన్సర్. మీరు ఎన్నన్నా కన్విన్సింగ్ థియరీ స్టార్ట్ చేసుకోండి. ఐ హావ్ టు టెల్ యూ ఆనెస్ట్లీ, విగ్రహాలంటే రాతితో చేయబడిన విగ్రహాలే కాదు. మీ జీవితంలో దేవునికి అసహ్యమైన ప్యాటర్న్స్ ఏమైనా ఉన్నాయా? దేవునికి ఇష్టం లేని ఏమైనా ఉన్నాయా? దేవునికి కాంప్రమైజ్ అయిపోతున్నారు, దేవునికి ఇష్టం లేదని తెలిసి కూడా మీ జీవితంలో మార్చుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయా? మార్చుకోలేకపోతున్నారు. అందరి ముందు బాగానే కనపడొచ్చు, కానీ ఆయన హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు. హీ సీస్ హార్ట్. People may see your outward appearance, but God sees your heart. So 20 years this Ark of the Covenant was there, but they did not receive any blessing. They were still under oppression. 20 సంవత్సరాలు మందసం ఉంది అక్కడ, కానీ వారు ఫిలిస్తీయుల అప్రెషన్ కిందనే వారు ఉన్నారు. ఎనిమీ యొక్క హ్యాండ్ వారి పైన ఉంది. వాళ్ళు రియలైజ్ అవ్వలేదు. మీ ఇంట్లో ఇంకా సైతాని యొక్క అప్రెషన్ పనిచేస్తుందా? మీ పిల్లల జీవితాలలో కానీ, మీ గృహాలలో కానీ, చర్చికి వెళ్తున్నాను సిస్టర్, బైబుల్ పట్టుకొని వెళ్తున్నా, పొద్దున్న లెగిస్తే బైబుల్ తీస్తున్నాను అనుకుంటున్నారు, కానీ ఇంకా మీలో సరి చేసుకోవాల్సినవి ఏమైనా ఉన్నాయి? లేకపోతే మీలో రావాల్సిన బ్రేక్ త్రూ ఎప్పుడో వచ్చిండే. యు ఆర్ సీకింగ్ ఆఫ్టర్ గాడ్, యు ఆర్ ప్రేయింగ్, యు ఆర్ రీడింగ్ బైబుల్, యు ఆర్ డూయింగ్ ఎవ్రీథింగ్, బట్ యు ఆర్ నాట్ సీయింగ్ ద ఆన్సర్. వై? బికాస్ ఇఫ్ దెర్ ఇస్ ఎనీథింగ్ దట్ యు ఆర్ కాంప్రమైజింగ్ in your heart, if there is any hidden sin, if there is anything that God doesn't like is in your heart, you have to examine yourself, you have to check, and you have to remove it. I want you to see this. Isaiah 58, యెషయా గ్రంథము 58వ అధ్యాయము చూద్దామండి. If
If you read these passages, you will know నా దగ్గర అవసరంలో మీరు క్వశ్చన్స్తో. Cry aloud, do not hold back. Lift up your voice like a trumpet. Lift up your voice like a trumpet. Declare to my people their transgressions, to the house of Jacob their sins. Yet they seek me daily and delight to know my ways, as if they were a nation that did righteousness and did not forsake the judgment of their God. They ask of me righteous judgments. They delight to draw near to God. Oh, why have we fasted and you see it not? మేము ఉపవాసం ఉన్నాము, నీవు మమ్మల్ని చూడలేదు. దే సీక్ మీ డైలీ అంట. వాళ్ళు రోజు వెళ్తున్నారంట దేవుని దగ్గరికి. రోజు జూమ్ మీటింగ్ జాయిన్ అవుతున్నాను కానీ సిస్టర్ నాకేం ఆన్సర్ రాలేదు సిస్టర్ అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారండి. దే సీక్ మీ డైలీ. వాళ్ళు నన్ను రోజు వెతుకుతున్నారు. రోజు ఎవ్రీ డే దే ఆర్ కమింగ్. వీ హ్యావ్ ఫాస్టెడ్, వై హ్యావ్ యూ నాట్ సీన్ అస్? మేము ఉపవాసం ఉన్నాము, మమ్మల్ని నీవెందుకు చూడలేదు? దట్స్ వాట్ దేర్ క్వశ్చన్ వాస్. అవునండి, దేవుడు అంటున్నాడు, తాళక బూర ఊదినట్లు ఎలుగెత్తి బిగ్గరగా కేకలు వేయి, వారు చేసిన తిరుగుబాటును నా జనులకు తెలియచేయము. యాకోబు ఇంటి వారికి వారి పాపములను తెలియచేయము. తమ దేవుని న్యాయ విధిని విడువక నీతిని అనుసరించి వారైనట్టు అనుదినము వారు నా యొద్దకు విచారణ చేయి, నా మార్గము తెలుసుకొననిచ్చ కనపరుచుదురు. నీతి ప్రకారం జీవించినట్లుగా, నీతిని అనుసరించి వారైనట్టు. నీతిని అనుసరించట్లేదు వీళ్ళు, నీతిని అనుసరించి వారు అయినట్టు. దే డిలైట్ టు నో మై వేస్, దే సీక్ మీ డైలీ యాజ్ ఇఫ్ they are the nation that did righteousness. As if, that means they did not do and did not forsake the judgment of their God. They ask of me righteous judgments. They delight to draw near to God. Oh my God, they delight to draw near to God. తమ దేవుని న్యాయ విధిని విడుక నీతిని అనుసరించి వారైనట్లు అనుదినము వారు నా యొద్ద విచారణ చేయుచు, నా మార్గములను తెలుసుకొని నిత్య కనపరచు. తమకు న్యాయమైన తీర్పులు తీర్చవలనని వారు అడుగు, దేవుడు తమకు ప్రత్యక్షం కావాలని ఇచ్చయింతరు. ఇవన్నీ కరెక్టే. ఆల్ దిస్ ఈస్ కరెక్ట్. మేము ఉపవాసం ఉండగా నీవెందుకు చూడవు? వై ఆర్ యు నాట్ సీయింగ్ us? వై we have fasted and you did not see? We have humbled ourselves and you did not take note of it. మా ప్రాణములను మేము ఆయాసపరచుకొనగా నీవెందుకు లక్ష్య పెట్టవు? అమ్మ, మనల్ని ప్రేమించి దేవుడు మనతో మాట్లాడు. మీరు ఉపవాసం ఉంటున్నారేమో, దుఃఖపడుతున్నారేమో, కష్టపడుతున్నారేమో, కానీ ఆన్సర్ రావట్లేదేమో. దిస్ ఇస్ వాట్ గాడ్ ఈస్ స్పీకింగ్. మేము ఉపవాసం ఉంటున్నాం, నువ్వు ఎందుకు లక్ష్య పెట్టట్లేదు అని అందరు. మీ ఉపవాస దినమున మీరు వ్యాపారము చేయుదురు, మీ పనివానికి కఠినమైన పని చేయించుదురు. మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. ఇట్టి ఉపవాసం నాకు అసహ్యం కదా. మీరు కలహపడుచు వివాదము చేయించు అన్యాయముగా గుద్దులాడుచు ఉపవాసం ఉందరు. మీ కంట ధ్వని పరమున వినబడినట్లు మీరు ఇప్పుడు ఉపవాసం ఉందరు. మనమేమో పక్కనోళ్ళతో గొడవ పడతాం, పొద్దున్న లెగిస్తే మళ్ళీ ఇక్కడ దేవుడికి మన స్వరం వినాలని మనం ప్రార్థన చేస్తాం. పక్కనోళ్ళతో మనం నోరు ఇష్టం వచ్చినట్టు మనం మాట్లాడతాం, ఇక్కడేమో మనం ఫాస్టింగ్ ఉండి ప్రార్థన చేస్తాం. మీ ఉపవాసం నాకు అసహ్యం అంటున్నాడు దేవుడు. ఐ హేట్ దిస్ కైండ్ ఆఫ్ ఫాస్ట్. కరెక్టేనా అండి? మీ బైబిల్లో ఉందా? ఎట్లా బైబిల్లో ఉన్నా ఇక్కడ మళ్ళీ మనం రీరైట్ చేసుకున్నామా? అట్టి ఉపవాసం నాకు అనుకూలమా? మనుషుడు తన ప్రాణమును బాధపరచుకునవలసినది మట్టిదేనా? ఒకడు జమ్ము వలె తల వంచుకొని గోనె పట్టు కట్టుకొని బూడిద పరుచుకొని కూర్చుండట ఉపవాసమా? అట్టి ఉపవాసం యెహోవాకు ప్రీతికరమని మీరు అనుకుంటున్నారా? Is not this fast that is such the fast that I choose, a day for a person to humble himself? Is it to bow down his head like a reed and to spread sackcloth and ashes under him? Will you call this a fast, a day acceptable to the Lord? Is this a day acceptable to the Lord? Is not this the fast that I choose, to loose the bonds of wickedness, to undo the straps of the yoke, to let the oppressed go free and to break every yoke? The result of your fasting should be deliverance of the people. The result of your fasting should be breaking of demonic chains, people coming out of addictions. The result of your fasting should be, నీ ఫాస్టింగ్ యొక్క రిజల్ట్ ఏం రావాలి? ఎందుకు మనం ఫాస్టింగ్ ఉండాలి? We want to see the move of God powerfully. The result of your fasting, మీ ఉపవాసం నుండి మీరు ప్రార్థన చేస్తే బంధకాలు తెగిపోవడం చూడాలి. That should be the result of your fasting. Hallelujah. Not people getting into bondage by your words. మీ మాటల ద్వారా బంధకాలు పెరగడం కాదు, బంధకాలు తెగగొట్టబడాలి. మనం మారకుండా మనం ఉపవాసం నుండి ప్రార్థన చేస్తే ఎదుటి వాళ్ళ బంధకాలు ఎలా తెగిపోతాయి? ఆశ్చర్యకార్యాలు ఎట్లా చూస్తాం? How can we see great things? How can we see mighty things? How can we see the intervention of God if we don't fast in a way that God wants? If we don't consecrate our life. హల్లెలూయా. మనం మారకుండా, మన నోరు మారకుండా, మన బతుకు మారకుండా, మన బుద్ధి మారకుండా, మనం చేసే పనులు మారకుండా, మనం ప్రార్థన చేస్తూ ఉపవాసం అంటూ, దేవా నాకు ఆశ్చర్యకార్యం జరగాలి. పొద్దున్న లెగిస్తే మనం ప్రార్థన చేసే జూమ్ మీటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ సినిమాలు సీరియల్ పెట్టుకొని రోజంతా చూస్తూ ఉంటాయి. హౌ కెన్ వి సీ గాడ్స్ ఇంటర్వెన్షన్? ఐఎమ్ బీయింగ్ వెరీ ఆనెస్ట్ హియర్, బ్రూటలీ ఆనెస్ట్. సో bear with me. These are the things that we have to set right, my dear brothers and sisters. Israelites, 20 years the ark of the covenant was at Kiryat
Jerim. But still they were under oppression of Philistines. నీ ఇంటిలో దేవుని మందసం ఉంది, ఆ భయం మనకుందా? ద ఆర్క్ ఆఫ్ ద కవెనెంట్, దేవుని యొక్క సన్నిధి మీ ఇంట్లో ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు మీ ఇంట్లో ఉన్నాడు. We want to see God's power in our lives, right? Each and every one of us. We want to see God moving mightily in our life. దేవుని యొక్క శక్తి మనం చూడాలనుకుంటున్నాం కదా. వేరే బలిపీఠాలు ఏమైనా ఉన్నాయా? Gideon, I want to give you a great victory over Midianites. But there is another altar in your father's house. Break it down. నీ తండ్రి ఇంటిలో ఇంకొక ఆల్టర్ ఉంది గిడియన్. ఆ ఆల్టర్ నిన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది, నీ విక్టరీని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. గో అండ్ బ్రేక్ ఇట్ డౌన్. నువ్వు ఇక్కడ నాకు బలిపీఠం కట్టావు, సరే కరెక్టే, నువ్వు నాకు బలిపీఠం కట్టావు, ప్రార్థన చేస్తున్నావు. ఇంకా వేరే బలిపీఠాలు ఏమైనా ఉన్నాయా? వేరేదేమన్నా కాంప్రమైజ్ అవుతున్నారా? ఇంకెక్కడైనా సరి చేసుకోవాల్సిన? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, గాడ్ ఈస్ నాట్ లుకింగ్ ఫర్ గోల్డెన్ వెజల్స్, సిల్వర్ వెజల్స్. గాడ్ ఈస్ లుకింగ్ ఫర్ yielded vessels. God is not looking for golden vessels, silver vessels. God is not looking for outward appearance. God is not looking for your status, how rich you are. God is looking for yielded vessels. Are you willing to yield yourself to it today? నన్ను నేను పూర్తిగా సమర్పించుకుంటానంటే దేవుడు అంటున్నాడు, నీ ద్వారా చూపిస్తాను నా శక్తి ఏంటో. God loves to take weak vessels. God loves to use yielded vessels to show his power and glory to this world. ఈ లోకానికి ఆయన శక్తిని, మహిమను చూపించడానికి ఆయనకు కావాల్సింది సంపూర్ణంగా సమర్పించుకున్న పాత్ర. బంగారు పాత్ర కాదు, వెండి పాత్ర కాదు, డైమండ్స్ తో చేయబడిన పాత్ర కాదు, ఆయనకు సంపూర్ణంగా సమర్పించుకున్నావు. ఈ రోజు నేను ఇంట్లో నీవు ఆశ్చర్యకార్యాలు దేవుని సన్నిధిలో చూడాలంటే సంపూర్ణంగా ప్రభా, నా హృదయంలో ఇంకేమైనా ఉన్నాయేమో, ఐ వాంట్ టు రిమూవ్ ఇట్ లా. వేరే ఐడల్స్, వేరే కాంప్రమైజ్ అయితే అందుకనే శామ్యూల్ అన్నాడు, కమ్ ఎవ్రీ వన్ కమ్, లీవ్ యువర్ ఐడల్స్ అసైడ్, కమ్. అవన్నీ పక్కన పెట్టండి, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. వి థ్యాంక్ గాడ్ ఫర్ లీడర్స్ లైక్ దిస్. వి థ్యాంక్ గాడ్. వన్ థింగ్, బీ అవేర్ ఆఫ్ ద లీడర్స్, బీ అవేర్ ఆఫ్ whom you follow, who lead you to the places where they have not gone. వారు ఎల్లని స్థలాలకి తీసుకెళ్లే లీడర్స్ ని మీరు ఫాలో అవుతుంటే జాగ్రత్త. ఎందుకంటే వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మీ ఎక్స్పీరియన్సెస్ అవుతాయి, వాళ్ళ లిమిటేషన్స్ మీ లిమిటేషన్స్ అవుతాయి. దేర్ లిమిటేషన్స్ విల్ బి యువర్ లిమిటేషన్స్, దేర్ ఎక్స్పీరియన్సెస్ విల్ బి యువర్ ఎక్స్పీరియన్సెస్, దేర్ బ్రేక్ త్రూస్ విల్ బి యువర్ బ్రేక్ త్రూస్. Their anointing will rub on you. Be careful whom you are following. మీరు ఎవరిని ఫాలో అవుతున్నారో be careful. ఎక్కడ దాకా లిమిట్ అవుతారో అంతటితో లిమిట్ అవుతారు. When you are following a spiritual father or spiritual mother or spiritual mentors. Samuel was a wonderful man, amazing man of God, emergency man of God for such a time as this. From the days when he was young, he started listening to the word of God. He started listening to the audible voice of God. Thank God for leaders like this. They came to Samuel and said, Samuel, please pray for us. Please don't stop praying for us. Please don't stop. ఆయన అంత తిరుగుబాటు చేసిన వాళ్ళతో కూడా ఏమిటంటే, మీకోసం ప్రార్థన చేయడం నేను ఆపను, I will not. Thank God for leaders like Moses. He interceded for the people who rebelled against him. వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళ కోసం విజ్ఞాపన చేసిన లీడర్, దైవజనుడు. హల్లెలూయా. Today my focus is something very beautiful, but today they came to this Ebenezer moment after they have removed the idols, after they have removed those ఇవి వాళ్ళవన్నీ తీసేశారు. ఇప్పుడు ఉపవాసం ఉన్నారు. ఈ ఉపవాసం దేవునికి ఇష్టమైన ఉపవాసం. వాళ్ళంతా పవిత్రపరుచుకున్నారు, వాళ్ళ విగ్రహాలని పక్కన పడేశారు. అండ్ నౌ దే ఫాస్టెడ్ అండ్ దే ప్రేడ్. వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. అయినా కూడా శత్రువు అడ్వాన్స్ అవుతున్నాడు. ఈవెన్ దెన్ ఆఫ్టర్ దట్ దే సా ద ఎనిమీ అడ్వాన్సింగ్ టువర్డ్స్ them. And Samuel, he took a lamb and he offered there as burnt offering. అక్కడ దహన బలిని అర్పించాడు సమూయేలు. ఎవరు చెప్పాడు సమూయేలుకి దహన బలి అర్పించమని? He understood the ways of the Lord. Hallelujah. And he took the lamb and he offered there. అక్కడ దహన బలిని అర్పించాడు. అర్పించిన తర్వాత అర్పిస్తుంటేనే, as he was offering, I want you to understand this, as he was offering, he is still at the altar. When the enemy was advancing, people did not look for weapons, people did not look for military strategy, people did not go to military officer, but they came to their spiritual leader Samuel. వారు ఆత్మీయ లీడర్ దగ్గరికి వచ్చారు. They came and they asked for prayer. They understood one thing, that weapons cannot do what prayer can do. ప్రార్థన చేసేది వెపన్స్ చేయలేవని వారికి అర్థమైంది. ప్రార్థన చేయలేనిది ఏ స్ట్రాటజీ కూడా చేయలేదు అని అర్థమైంది. ఏ స్ట్రాటజీస్ చేయలేనిది ప్రార్థన మాత్రమే చేయగలదు. నీ జీవితంలో ఎన్నో స్ట్రాటజీస్ ఉండొచ్చమ్మా, ఎన్నో వెపన్స్ ఉండొచ్చు. యు మే హ్యావ్ సో మెనీ స్ట్రాటజీస్, యు మే హ్యావ్ సో మెనీ ఆప్షన్స్ టు డూ, బట్ వితౌట్ ప్రేయర్ nothing will work. Without God's help nothing will work. దేవుని సహాయం లేనిదే, ప్రార్థన లేదే ఏది పని చెయ్యదు. So instead of going around beating around the bush, they came to Samuel. Samuel దగ్గరకు వచ్చారు and they asked him, pray. And Samuel said, come fast, let's pray. And as they were praying, ప్రార్థన చేస్తున్నారు. Enemy will not rest. As they are praying,
praying, your enemy is coming after you. You are praying, but he's coming after you. He wants to disturb you. He wants to distract you. So అక్కడ ఏమైందంటే Samuel was offering this burnt offering. దహన బలి అర్పిస్తున్నాడు. దహన బలి అర్పిస్తున్నాడు. As he was still offering, and the Lord thundered. 10th verse. As Samuel was offering a burnt offering, and Philistines drew near to attack Israel, but the Lord thundered with a mighty sound on that day against the Philistines. I release this verse prophetically over you. నేను prophetically గా మీ మీద పలుకుతున్నాను. Whatever you are going through, మీరు వెళ్తున్నారు. Maybe you are facing a giant. Maybe you are facing an enemy. Maybe you are facing oppression. Maybe you are facing భయంకరమైన ప్రాబ్లమ్ ని మీరు ఫేస్ చేస్తున్నారేమో ఈ రోజున. I am releasing this promise, this verse, this blessing, this power over you as you are praying. Don't get distracted. As you are praying, you will see God's intervention in Jesus' name. In the name of Jesus. In the name of Jesus. God will create confusion in the heart of the enemy. God will put fear in the heart of the enemy in Jesus' name. నాకు ఎవరు లేరు సిస్టర్, నాకు రికమెండేషన్ చేసే వాళ్ళు ఎవరు లేరు. I don't have anyone అనుకుంటున్నారేమో మీరు. Keep praying, keep praying, keep praying. You will see God's intervention. You will see God's hand. Enemy is cruel. Enemy is crooked. మీరు కరెక్టే అనినా కూడా, నీతిమంతులైనా కూడా నీతిమంతుల్ని వెంటాడడానికి వస్తా ఉంటాడు. But as you're praying today, I pray in the name of Jesus. I pray in the name of Jesus that you will see divine intervention in your life in Jesus' name. In the name of Jesus. Hallelujah. Hallelujah. As Samuel was offering, who is our burnt offering? Mana dahana bali evaru? యేసయ్య. Jesus Christ. He is our burnt offering. We are praying there at the altar in the name of Jesus. His blood is still flowing and raktam inka pravahistune undi. Are you praying for your children, amma? Don't give up. Are you praying for something? Don't give up. As it appears like as if nothing is happening, but God is working. మీరు ఒకదాని కోసం, ఒక డోర్ ఓపెన్ అవడం కోసం ప్రార్థన చేస్తారేమో, దేవుడు మల్టిపుల్ గా అంటే జనరేషనల్ బ్లెస్సింగ్ రిలీజ్ చేయడానికి దేవుడు మీకు ఇస్తున్నాడు. త్రూ దాట్ ప్రేయర్, త్రూ దాట్ ఇంటర్సెషన్, ఆ తీవ్రంగా ప్రార్థన చేయడం వల్ల మేబీ గాడ్ ఈస్ రిలీజింగ్ జనరేషనల్ బ్లెస్సింగ్స్. ఫర్ దాట్ యూ నీడ్ ప్రేయర్. ఈ ప్రార్థన అవసరం, ఈ ప్రసవ వేదన అవసరం. దిస్ లేబోరియస్ ప్రాసెస్ ఈజ్ నీడెడ్. As Samuel was praying, Philistines draw near to attack Israel, but the Lord thundered and mighty sound that day against the Philistines and throw them into confusion. Hallelujah. Oh, what a leader Samuel is. Samuel did not lead them with strategy. Samuel did not lead them with sword. He lead them with intercession. Hallelujah. Samuel కత్తులతో కటారులతో వారిని లీడ్ చేయలేదు. He lead the mighty army with intercession. విజ్ఞాపనతో లీడ్ చేశాడు వారిని. They understood that intercession can do what the weapons cannot do. విజ్ఞాపన, ఈ వెపన్స్ చేయలేనిది విజ్ఞాపన చేస్తది అని వారు అర్థం చేసుకున్నారు. He lead them with intercession. Wow. God routed the enemy. He threw them into confusion. He thundered. I pray in Jesus' name, may God thunder over your situations right now that are against you in the name of Jesus. May your enemy be confused in the name of Jesus. మిమ్మల్ని టార్మెంట్ చేయాలని, మీ జాయ్ని దొంగిలించాలని వస్తున్న ప్రతి శత్రువు కన్ఫ్యూజ్ అవ్వను గాక యేసు నామములో ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. అప్పుడేమైంది? దేవుడు ఇంటర్వ్యూన్ అయ్యాడు. దిస్ ఇస్ ద పాయింట్ దట్ ఐ వాంట్ టు షేర్. అప్పుడేమైంది? ఇంకా అందరితో హమ్మయ్య అని వెళ్ళిపోయి మళ్ళీ టీవీ ఆన్ చేసుకొని మూవీ చూడలేదు. వాళ్ళు ఏం చేశారండి? అండ్ ద మెన్ ఆఫ్ ఇజ్రాయెల్ వెంట్ అవుట్ ఫ్రమ్ మిస్పా అండ్ పర్స్యూడ్ ద ఫిలిస్టైన్స్ అండ్ స్ట్రక్ దెమ్ యాజ్ ఫార్ యాజ్ బిలో బెత్కార్. సో ఆఫ్టర్ దట్, అప్పుడు ఏమైందంటే దే ర్యాన్ ఆఫ్టర్ దట్. చాలా సార్లు మనం చేసే తప్పు ఏంటంటే బిలీవర్స్ గా హాఫ్ ఆన్సర్ రాగానే రిలాక్స్ అయిపోతాం. హాఫ్ ఆన్సర్ రాగానే ఇంకా మనం చాలా గ్రేట్ అనుకుంటాం. We forget and we enter into that comfort mode. We enter into that complacent mode and we forget about the problem itself and we don't pray fervently. A fervency అనేది పోతుంది. ఎంతో మంది ఇలా బ్లెస్సింగ్స్ పోగొట్టుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. I have seen. ఎందుకు ప్రార్థన చెయ్యట్లేదు ఇది వరకు చేసినట్లు అని అడిగితే మళ్ళీ కోపం వస్తుంది వాళ్ళకి. దే గెట్ యాంగ్రీ. సిస్టర్ కి ఎందుకు నేను ప్రేయర్ చేస్తున్నాను కదా, అమ్మ నీకు ఇంకా కంప్లీట్ గా ఆన్సర్ రాలేదు, కంప్లీట్ గా డెలివరెన్స్ రాలేదు, వై ఆర్ యూ స్టాపింగ్ యువర్ ప్రేయర్, ఎందుకు అప్పుడు చేసినట్టు ఎందుకు చేయట్లేదు అంటే కోపం వస్తుంది. మళ్ళా ప్రాబ్లం వచ్చినప్పుడు సిస్టర్ మళ్ళీ ఇట్లా ప్రాబ్లం వచ్చింది సిస్టర్, మళ్ళీ మా హస్బెండ్ నన్ను కొడుతున్నాడు సిస్టర్, అందుకే చెప్తున్నాను ప్రేయర్ చేయమని. అగైన్ ద ఎనిమీ ఈజ్ షోయింగ్ అప్, అగైన్ వై? బికాస్ యూ స్టాప్డ్ ఎట్ ద హాఫ్ ఆన్సర్ రాగానే నువ్వు ఆపేశావు ప్రార్థన చేయటం. ఆ పట్టుదల ఏమైంది? వారు పట్టుదలతో ప్రార్థన చేశారు. ప్రార్థన చేయడమే. there is a time for you to pray, there is a time for you to walk. It's not how much you know, it is how much you live according to what you know. ఎంత బైబిల్ తెలుసు అనేది ఇంపార్టెంట్ కాదు, తెలిసిన దాన్ని ఎలా జీవిస్తున్నాం అనేది ఇంపార్టెంట్ మన లైఫ్ లో. ఆర్ వి యూజింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ ద బైబిల్ దట్ వీ నో టు లివ్ ఇన్ అవర్ లైఫ్, రైచియస్ లివింగ్, ప్రాక్టికల్
ప్రాక్టికల్ గా మనం జీవిస్తున్నాం. రైచస్ పీపుల్ ఆర్ లైక్ యాజ్ బోల్డ్ యాజ్ లయన్. సామ్స్ 28 చాప్టర్ 28 ప్రావెర్బ్స్ 28:1. నిన్న ప్రావెర్బ్స్ 28 చదివారండి. 28:1 బైబిల్ రీడింగ్ ప్లాన్ లో రైచస్ ఆర్ యాజ్ బోల్డ్ యాజ్ లయన్. లయన్ అంత బోల్డ్ గా ఉంటుంది, అలా ఉంటుంది నీతిమంతులు. ఇఫ్ యు ఆర్ లివింగ్ రైచస్లీ యు ఆర్ బోల్డ్. శత్రువుని తరిమి కొట్టారు. తరిమి కొట్టిన తర్వాత అప్పుడు look at these blessings. Then Samuel took a stone and set it at Mizpah, between Mizpah and Shen, and called its name Ebenezer, for he said, till now the Lord has helped. The Lord has helped. The Lord, till now the Lord has helped. Hallelujah, hallelujah. వాళ్ళ ఇంట్లో కూర్చొని పాప్కార్న్ తింటుంటే కాదు, వాళ్ళకి హెల్ప్ వచ్చింది. వాళ్ళు ప్రార్థన చేశారు. ఆ తర్వాత they chased the enemy, they ran after the enemy, and the Lord helped them. దేవుడు సైలెన్స్ చేశాడు. as they were going after the enemy, the Lord helped them. ఎలీషా అంటాడు, ఆ రాజు బాణాలు వేస్తున్నప్పుడు he shot few arrows and he stopped. అప్పుడు ఎలీషా got angry and he said, ఇంకొంచెం arrows వేస్తుంటే సిరియన్ ఆర్మీని మట్టు పెట్టుండేవాడు కదా, నువ్వు కొన్ని arrows వేసావు కాబట్టి మరలా ఆ శత్రువు వస్తాడు. దిస్ ఇస్ ద arrow of Lord's deliverance, my dear brothers. This is the arrow of Lord's deliverance. నువ్వు స్ట్రైక్. అక్కడ ఎదురుగా సిరియన్ ఆర్మీ లేదు, బట్ ఇట్స్ అ ప్రాఫిటిక్ పిక్చర్. అది ప్రాఫిటిక్ పిక్చర్. ఎదురుగా సిరియన్ ఆర్మీ ఇస్ నాట్ దేర్, బట్ ఇట్స్ అ ప్రాఫిటిక్ పిక్చర్. యూ స్ట్రైక్ ద arrow. సో హీ స్ట్రక్ 3 arrows and he stopped. 3 arrows స్ట్రైక్ చేసి ఆపేశాడు. And then Elisha was saying, why you stopped? ఎందుకు ఆపేశావు? యూ షుడ్ హావ్ స్ట్రక్ ఫ్యూ మోర్ arrows. ఇంకొన్ని arrows షూట్ చేయాల్సింది. Elisha got very angry. చాలా కోపం వచ్చింది. ఒక రాజువి ఎంత రెస్పాన్సిబుల్ గా ఉండాలి. శత్రు పడి మళ్ళీ లెగకుండా ఉండే అంతవరకు కొట్టాలి. నువ్వు సగంలో ఎందుకు ఆపేశావు? He got very angry on the king. ఈ రోజున దేవుడు కూడా మన జీవితంలో చేయాలనుకుంటున్నాడు. సగంలో ప్రార్థన ఆపేస్తాం, డిస్ట్రాక్ట్ అయిపోతాం. A focused fool is better than a distracted genius. A focused fool is better than a distracted genius. If you are able to focus on that assignment, you will be more than that genius who is very much distracted. ఊరికే డిస్ట్రాక్ట్ అవుతున్న జీనియస్ కంటే ఫోకస్ గా చదవగలిగితే, ఫోకస్, even if you are fool, you will become genius. Many people are distracted. The man of God was angry. దేవజనుల కోపం రాదు అంటారు, వస్తుంది. The man of God was very angry with him and said, you should have struck 5 or 6 times. Then you would have struck down Syria until you have made an end of it. God wants you to make an end of that enemy today, my dear brothers and sisters. నీ కుటుంబంలో మాటికి నీ పిల్లల మీదకి వస్తున్న శత్రువు ఈ రోజు నీ పెద్ద కూతురు మీదకి వచ్చింది, రేపొద్దు చిన్న కూతురు మీదకి వస్తాడేమో ఆ శత్రువు. అసలు వాడు కనబడకుండా ఎండ్ చేయాలని దేవుని యొక్క ప్రణాళిక. అది నాశనం అయ్యే వరకు నీవు వారిని హతము చేసి ఉందువు. అయితే ఇప్పుడు ముమ్మారు మాత్రమే నీవు సిరియనులను ఓడించదు. ముమ్మారు మాత్రమే. ఎంతసేపు కుంటి సాకులు చెప్పుకుంటా ప్రార్థన ఎందుకు చేయలేదమ్మా అంటే కుంటి సాకులు. సో సారీ అండి. మీ ఇంట్లో మీ పిల్లల్ని టార్చర్ చేస్తున్నాడు శత్రువు, గమనిస్తున్నారా మీరు? అది వాడు హతమయ్యే వరకు, వాడు మరలా లెగకుండా ఉండే అంతం. స్ట్రైక్ ద ఎనిమీ అంటిల్ హీ విల్ నాట్ గెట్ అప్ అగైన్, అంటిల్ హీ విల్ నాట్ కమ్ బ్యాక్ టు యూ అగైన్. ప్రార్థన చేసే వాళ్ళు లేరా? ఉన్నారు. ఎంతవరకు ప్రార్థన? సగం ఆన్సర్ వచ్చే వరకే. ఈ రోజున సగం ఆన్సర్ వచ్చే బిలీవర్స్ లాగా ఉండొద్దండి మనం. ప్లీజ్, ఫర్ యువర్ సేక్, మీ కుటుంబాల కోసం, మీ యవనస్తుల కోసం, మీ పిల్లల కోసం మీరు కన్నీటితో ప్రార్థన చేయండి. డిమానిక్ డెలివరెన్స్ వచ్చిందా? మళ్ళా అటాక్ వచ్చింది సిస్టర్. ఎందుకు వచ్చింది? వై? అక్కడ సిరియన్ ఆర్మీ లేదు, కానీ Elisha told to shoot the arrow. Strike. Why? It's a prophetic picture. నీ ఎదురుగా శత్రువు కనపడట్లా, మోకరించి ప్రార్థన చేస్తున్నావు. You are shooting arrows at the invisible enemy. శత్రువు కనబడట్లేదు ఎదురుగా, కానీ ఆ విండో తెరిచాడు, షూట్ చేస్తున్నాడు. You are shooting arrows at the invisible enemy. ఎనిమి కనబడట్లేదు కదా అని హ్యాపీగా ఉండమనలా. కనబడట్లేదు కదా, వాడు మరలా లేకపోకుండా షూట్. You know what happened? వాళ్ళు వెళ్ళారు. They went and they saw the Lord's help. వారు వెళ్తూ ఉండగా నాకు కష్టమని ఆగిపోలేదు వాళ్ళు. లేకపోతే ఆన్సర్ వచ్చిందిగా దేవుడే చూసుకుంటాడు మొత్తం పని అని ఆగిపోలేదు. They did not think that God will do everything for them. They, after God thundered, after God put confusion, now God gave them advantage, and now they took that advantage and went after the enemy. Hallelujah. Advantage తీసుకున్నారు, శత్రువు వెనకాల పరిగెత్తి ఓడించారు. And now see the result అండి. My dear brothers and sisters, see the result here. The divine moment after many years of rebellion, after learning a lesson in a hard way. కష్టపడి వాళ్ళు లెసన్ నేర్చుకున్న తర్వాత, after the Ebenezer moment, so the Philistines were subdued and did not again enter into the territory of Israel. This is what healing రాగానే మళ్ళా లోకంలో కలిసిపోవడం, డెలివరెన్స్ రాగానే మళ్ళా కాంప్రమైజ్ అవ్వడం, ఆ డెలివరెన్స్ లో నడవడం. సమూయేలు బ్రతికినంత కాలం ఫిలిస్తీయులు కన్నెత్తి కూడా చూడలేదండి. వాట్ ఏ లీడర్. హల్లెలూయా. దే వాక్డ్ ఇన్ దట్ డెలివరెన్స్. చూడండి. సో ద ఫిలిస్టైన్స్ వర్ సబ్డ్యూడ్. ద ఫిలిస్టైన్స్ వర్ డామినేటెడ్. అంటే కాళ్ళు క్రింద తొక్కి పెట్టారు వీళ్ళు వాళ్ళు ఫిలిస్టైన్స్. హల్లెలూయా. ద ఫిలిస్టైన్స్ లిటరల్ చెప్పాలని అంటే their foot. The Philistines, malla again, that problem, that symptom should not rise. The Philistines were subdued and did not again enter into the territory of Israel. I want this kind of breakthroughs. నీవు చూస్తున్న శత్రువు మరలా చూడకుండా ఉండే. May you experience these kind of breakthroughs, that the enemy will not rise again. The problem, the challenge that you have been going through will not rise again in Jesus' name.
ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఎంత దేవుడు మనల్ని ప్రేమిస్తే ఇట్లా మాట్లాడుతున్నాడు చూడండి. ఇలాగుడ ఫిలిస్తీన్లు అనపబడిన వారే, తెలుగులో ఎంత బ్యూటిఫుల్ గా, అనపబడిన వారే ఇశ్రాయేలీల సరిహద్దులోకి తిరిగి రాక ఆగిపోయిరి. సమూయేలు ఉండిన దినములన్నిటను యెహోవా హస్తము ఫిలిస్తీన్లకు విరోధముగా ఉండెను. బా బ్యూటిఫుల్. ప్రార్థన చేసుకుందామా? లార్డ్, నా శత్రు ఇంకా అనగదొక్కబడాలి. నీ కుటుంబం మీద పని చేస్తున్న ప్రతి చీకటి అంధకార అనగదొక్కబడాలి. యేసు మరలా నా సరిహద్దులోకి రాకూడదు. హల్లెలూయా. అంత పవర్ఫుల్ అండి ప్రార్థన. ద ఎనిమీ దట్ ఐ హావ్ ఫేస్డ్ నౌ విల్ నెవర్ 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 ఎంటర్ ఇంటూ మై టెరిటరీ అగైన్. అండ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ అగెయిన్స్ట్ ద ఎనిమీ. దేవుని హస్తము ఫిలిస్తీయులకు విరోధముగా ఉంది సమూయేలు దినములన్నిటిలో. Because of one man who stood faithfully for God. ఈ రోజు నిన్ను బట్ బికాస్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ, నీ ప్రార్థనను బట్ శత్రువు మళ్ళీ నీ కుటుంబం వంక కూడా చూడకూడదు. యేసు నామంలో. మీరు అనుకుంటున్నారేమో నా భర్త తప్పు, మీరు అనుకుంటున్నారేమో నా పిల్లలు తప్పు, వాడు మాటినట్లా వీడు మాటినట్లేదు. అమ్మా, వారి వెనకాల పనిచేస్తున్న దురాత్మని మీరు ఆ సోర్స్ ని కట్ చేయగలిగితే నీ భర్త నీ పిల్లలు బ్యూటిఫుల్ గా వారి దేవుని సన్నిధిలో ఉంటారు. వాళ్ళు ఇలా చేస్తున్నారు, వాళ్ళు అన్ని మాటలు అన్నారు, వాళ్ళ కోసం నేను ఎలా ప్రార్థన చేయాలి? నీదే తప్పు అసలు యాక్చువల్లీ. ఇఫ్ యూ కెన్ టేక్ దట్ బర్డెన్ ఆన్ యూ, if you can take that mantle on you and if you can pray, intercede for them, వారి కోసం విజ్ఞాపన చేస్తే, నీవు బ్రతికినంత కాలం నీ కుటుంబం వైపు కూడా సైతాన్ చూడడం. నీవు బ్రతికినంత కాలమే కాదు, జనరేషనల్ బ్లెస్సింగ్స్ గాడ్ విల్ రిలీజ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రేయర్. నీ కన్నీటి ప్రార్థన ద్వారా నీ కుటుంబంలో నీ మనవరాలు జనరేషన్స్ దే విల్ సర్వ్ గాడ్ బికాస్ ఆఫ్ యువర్ ప్రేయర్. అండ్ నాట్ ఓన్లీ దట్ అండి, దే సబ్డ్యూడ్, దే డామినేటెడ్ ద ఎనిమీ. I'm reading the blessing. They dominated the enemy and it's not temporary relief, it's a long term relief. టెంపరీగా రిలీఫ్ అవ్వలేదు, అది వాళ్ళకి లాంగ్ టర్మ్ రిలీఫ్. అండ్ ద హ్యాండ్ ఆఫ్ ద లార్డ్ వాజ్ అగెయిన్స్ట్ ద ఎనిమీ. దేవుని హస్తము శత్రువుకి వ్యతిరేకంగా ఉంది. అండ్ ద ఎనిమీ డిడ్ నాట్ ఎంటర్ ఇంటూ దర్ టెరిటరీ అగైన్. మరలా టెరిటరీలోకి ఎంటర్ అవ్వలేదు. అండ్ ఇంకొకటి చెప్పనా, ఏదైతే శత్రువు వాళ్ళ దగ్గర నుంచి దొంగిలించేసాడో మొత్తం మళ్ళీ ఇచ్చేసారు. బ్యూటిఫుల్ రెస్టోరేషన్. వాట్ ఎవర్ ద సిటీస్ దట్ వర్ లాస్ట్ ద ఫిలిస్టైన్స్ had taken from Israel were restored to Israel from Ekron to Gath, and Israel delivered their territory from the hand of the Philistines. Whatever the enemy has taken away from you, whatever you have lost by powerful prayer of intercession, by rejecting the idols, by consecrating yourself, you will not only see Ebenezer moments, you will not only see God's intervention in your life, but you will see restoration. Whatever the enemy has stolen from your life, God will restore. The cities that Philistines had taken from Israel were restored to Israel from Ekron to Gath, and Israel delivered their territory from the hand of Philistines. There was peace also between Israelites and Amorites. God did not only defeated the Israelites, Philistines, but God defended them, God protected them, God restored them, and everything that enemy has stolen, enemy came and gave it back. Isn't this beautiful? Isn't this beautiful? Enemy gave it back. ఏదైతే దొంగలించారో ఆ పట్టణాలన్నీ మళ్ళీ తెచ్చిచ్చేసారంట. And not only that, they have peace with the neighboring places. They have peace. This is a generational blessing in Jesus' name. How many of you want this? ఎంతమందికి కావాలి? You want these blessings? ఈ బ్లెస్సింగ్స్ కావాలా? పైన బ్లెస్సింగ్స్ కావాలి. మీ బ్లెస్సింగ్ కోసం నేను ప్రార్థన చేస్తానని నేను చెప్పను. మనం కరెక్ట్ చేసుకోవాల్సినవి ఉన్నాయా, మనం సరి చేసుకోవాల్సినవి ఉన్నాయా, అవి తీసేసుకుందాం. అదర్వైజ్ ఇట్ విల్ బికమ్ అ రూట్ కాజ్ ఫర్ యూ టు ఓపెన్ ద డోర్స్ ఆఫ్ ద ఎనిమీ. If you live in a compromising life, you will not see permanent breakthrough. Again and again enemy will show up because of your weaknesses, because of your compromise. Enemy will show up. You want blessings over your life? You want blessings over your children? We don't have to chase after blessings. You run after God and the blessings will follow you. దేవుని వెనకాల పరిగెడితే బ్లెస్సింగ్స్ మన వెనకాల పరిగెడతాయి. బట్ ఇఫ్ యూ రన్ ఆఫ్టర్ బ్లెస్సింగ్స్ విల్ రన్ ఫ్రమ్ యూ. బ్లెస్సింగ్స్ వెనకాలే పరిగెడితే అవి మీ దగ్గర నుంచి వెళ్ళిపోతాయి అవి. But if you run after God, if you follow God, if you honor God, if you worship God, if you give Him the value, the priority that He deserves in your life, and the blessings will follow you all the days of your life. Krupa క్షేమములు నీ వెంట వస్తాయి. This is God's heart for you. This is God's heart for you. That you should defeat the enemy until he will never get up. Until he is totally defeated, until he is powdered. Don't be satisfied by seeing half victory in your life. Half victory juicy satisfied for. Half breakthrough juicy satisfied for. Until you see total victory. Don't get up from your knees. Psalms 18, Keertanlu 18. Let's read this verse. 32. The Lord who equipped me with strength and made my way blameless. The Lord equipped me with strength.
దేవుడు నన్ను స్ట్రెంగ్త్ తో ఎక్విప్ చేశాడు. అక్కడ అన్ని చూడండి. హీ మేడ్ మై ఫీట్ లైక్ ఎ డియర్ అండ్ సెట్ మీ సెక్యూర్ ఆన్ ద హై. హీ ట్రైన్స్ మై హ్యాండ్స్ ఫర్ వార్ సో దట్ మై ఆర్మ్స్ కెన్ బెండ్ అబవ్ బ్రాంజ్. యూ హ్యావ్ గివెన్ మీ ద షీల్డ్ ఆఫ్ యువర్ సాల్వేషన్. అంటే హీ గేవ్ మీ, హీ ట్రైన్డ్ మీ, హీ ఎక్విప్డ్ మీ, హీ స్ట్రెంగ్తెన్డ్ మీ. అండ్ బికాస్ ఆఫ్ హీ స్ట్రెంగ్త్, ఆయన స్ట్రెంగ్త్ అంతా నేను రిసీవ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏమంటున్నాడు అంటే 37th verse, I pursued my enemy and overtook them and did not turn back till they were consumed. I pursued my enemies. నేను ఆ శత్రుని వెంటబడ్డాను. I pursued my enemies. 37th verse, I pursued my enemies and I overtook them. ఆన్సర్ వచ్చింది కదా అని దేవుడు స్ట్రెంగ్త్ పట్టుకొని కామ్గా కూర్చోాలా. ఐ పర్స్యూడ్ మై ఎనిమీ. ఏ విధంగా పర్స్యూ చేస్తాం? నౌ హౌ యూ విల్ యూ పర్స్యూ? త్రూ యువర్ ఫాస్టింగ్, త్రూ యువర్ ప్రేయర్స్. హల్లెలూయా. మీ ఫాస్టింగ్, మీ ప్రార్థన ద్వారా. ఎందుకు ఫాస్టింగ్ అంటే మీ హృదయంలో ఉన్న ఐడల్స్ కొన్ని తొందరగా వెళ్ళవు. ఉపవాసం ఉంటే వెళ్ళిపోతాయి అవి. అవునా కాదా అండి? బ్రేక్ త్రూ జరిగిన వాళ్ళు చెప్పొచ్చు, ఫాస్టింగ్ ఉండి ప్రేయర్ చేశానక్క, ఈ వీక్నెస్ లో నుంచి బయటకు రావడానికి నేను ఉపవాసం ఉన్నానక్క. ఎంతో మంది చెప్తారు ఈ వీక్నెస్ లో నుంచి బయటకు రావడానికి. ఐ ఫాస్టెడ్ అండ్ ప్రేయర్. అప్పుడు నాలో ఆ బలహీనత పోయింది. అప్పుడు ఆ రిలేషన్ కట్ అయిపోయింది. అప్పుడు so fasting and prayer will help you to consecrate yourself. Hallelujah. So I pursued my enemies until I overtook them and did not turn back till they were consumed. I thrust them through so that they will not be able to rise. They fell under my feet. This is God's heart for you. వారు నా పాదముల క్రింద పడుదురు, లేవలేకపోవునట్లు నేను వారిని అనగద్రొక్కుదును. ఇంత కోపం ఉండాలి శత్రువు పైన. నా బిడ్డల్ని దొంగిలించడానికి నువ్వు మా ఇంటికి వచ్చావా? నా కుమార్తె, నా కుమారుని దొంగిలించడానికి, నా పిల్లలు డ్రగ్స్ అలవాటు చేయడానికి నువ్వు మా ఇంటికి వచ్చావు. యేసు నామములో, ఇన్ జీసస్ నేమ్, ఆ ఇన్ఫ్లుయెన్స్ అంతా కట్ అయిపోయే వరకు ఐ విల్ నాట్. హల్లెలూయా. ఐ విల్ నాట్. వాట్ ఎవర్ ద ప్రాబ్లమ్, ఐ విల్ రైస్ అండ్ ఐ విల్ పర్స్యూ ద ఎనిమీ. ఐ విల్ చేజ్ హిమ్ అండ్ హీ విల్ నాట్ రైస్. మరలా లేకుండా ఉండేంత వరకు, నా పాదముల కింద ఉండేంత వరకు. You don't need to go and fight with carnal weapons. నోరు పెట్టుకొని మనం పోట్లాడవసరం లేదు. ప్రార్థన చేస్తే చాలు. Don't do it with carnal weapons. Take spiritual weapons. Shall we pray? ప్రార్థన చేస్తున్నాం.